తెలంగాణలో ఒకవైపు ధాన్యం కొనాలి అంటూ అన్నదాతల ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అధికార విపక్షాలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. రైతుల ఉసురు పోసుకున్న పార్టీ మీదంటే మీదే అంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తెలంగాణలో అన్నదాత ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ రాస్తారోకోలు ధర్నాలకు దిగారు రైతులు. నెలల తరబడి ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం, మక్కలు తడిసి మొలకెత్తుతున్నాయని వాపోతున్నారు. వారం రోజుల్లోపు ధాన్యం, మొక్కజొన్నలు పూర్తిగా కొనుగోలు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు బీఆర్ఎస్ నేత కోనేరు కోనప్ప. ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు నాటకాలు చేస్తున్నారన్న హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మీరిద్దరు ఇదేం డ్రామా? డీజిల్ పెట్రోల్ ధర పెరిగినాయని కాంగ్రెస్ రోడ్ ఎక్కుతాడు, వడ్లు కొనాలని బీజేపీ రోడ్ ఎక్కుతాడు. ఒకడు ఢిల్లీలో అధికారంలో ఉన్నాడు, ఒకడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. మీరు బాధ్యతలు విస్మరించి మీరు ఇవాళ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది మీరు. ఎంపీలు ఇడ బీజేపీ ఎంపీలు ఇక్కడగా తిరగాల్సింది. మీరు ఢిల్లీలో పోయి సివిల్ సప్లైస్ మంత్రి దగ్గర కూర్చొని రాష్ట్రానికి 1,40,00,000 కోటా ఇప్పియండి. ఓ బీఆర్ఎస్ నాయకుడు అంటాడు, నువ్వు నేను రా, ఇద్దరం పోయి ధర్నా చేద్దాం. ఆ విషయంలో మన దొంగలు పంచుకుంటారు. బీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇస్తుంది మంత్రిని, నువ్వు కూడా రా, నేను కూడా వస్తా, ధర్నా చేద్దాం. ఎవరి మీద ధర్నా చేస్తాను? కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంటి ముందు ధర్నా గతంలో చేసినటువంటి పొరపాట్లకు. మా దగ్గర ధర్నా కాదు, ఫామ్ హౌస్ కు ధర్నా మీ పార్టీ నాయకుడి మీద ఇంటి ముందు. మీ న్యాయంలో ఎంత పొరపాటు జరిగాయో ప్రొక్యూర్మెంట్ లో. ధాన్యం కొనడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెడుతుందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించారు. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే ఎఫ్సిఐ రైస్ తగ్గిస్తుంది. రైతులు అమాయకులను, భారతీయ జనతా పార్టీకి నోరు లేదనో, ఈరోజు మా మీద వాళ్ళ అసమర్థత, వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ పొరపాట్లు, వాళ్ళ చేతగానితనము కేంద్ర ప్రభుత్వం మీద, ఎఫ్సిఐ మీద, ప్రధానమంత్రి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గన్ని బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.